సూత్రము దేవా సూత్రం నాయన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి కృపగల దేవాన్ని చిడవ తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తుతులు సూత్రాలయ ఈ సమయం అందున ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసాయో, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో నాయన తండ్రి వారికి జీవన వృత్తి కోసం నాయన తండ్రి జాబును దయచేయమని నడుస్తున్నాను తండ్రి. స్తుతులు స్తోత్రాలయ. ఎవరైతే పరిశుద్ధ వివాహం జరగాలని నాన్న తండ్రి ప్రభు ఆశపడుతున్నారు, అలాగే పరిశుద్ధ వివాహాలు జరుగుతున్నాయి నాన్న తండ్రి. వివాహాలు నాన్న తండ్రి ప్రభు నీవు నాన్న తండ్రి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నాన్న నీ పరిశుద్ధ వివాహం జతపరచమని నడుస్తున్నాను తండ్రి. అలాగే నాన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటున్నావు తండ్రి. ఆ ఘనమైన వివాహం నన్ను ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఘనంగా జరగడానికి కూడా నీ కృపను దయచేయండి. అలాగే నన్న తండ్రి వివాహమై గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పును దయచేయండి. బిడ్డలు ఇచ్చిన వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ. నైనా తండ్రి ప్రభు వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. నన్ను వాతావరణాన్ని అనుకూలపరచండి. అలాగే నన్ను తండ్రి ప్రభు యుద్ధాలు జరుగుతున్నాయన తండ్రి ప్రభు దేశాల మధ్య రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో నీ కంచిని కాపుదలు ఉంచమని తండ్రి. ప్రతి ఒక్క నన్న తండ్రి ప్రభు అధికారులు ప్రతి ఒక్క బిడని నా తండ్రి సరిహద్దుల్లో కావచ్చు, దేశంలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరి బిడ్డ ప్రతి ఒక్కరు నన్న తండ్రి సమాధానం కలిగి నన్న తండ్రి ఐక్యత కలిగి జీవించడానికి సహాయం దయచేయను తండ్రి. యుద్ధాలు జరుగుతున్న తండ్రి ఎవరికి ఎటువంటి ప్రాణహాస్తం ఆస్తి నష్టం లేకుండా సమాధానం కలిగి దేశాలు రాష్ట్రాలు ఉండడానికి నీ కృపను దయచేవ తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలయ. బలహీనలను జ్ఞాపకం చేసుకున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నాన్న తండ్రి పలు రకాల బలహీనతో బాధపడుతున్న వారికి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. రక్షణ లేని వారిని రక్షించుకున్న రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయ స్థితిలో అంతకంతకు వదలడానికి సహాయం దయచేయండి. సువార్త చేస్తున్న బిడ్డలకి నీ కంచెని కాపుదలించండి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో నన్ను అక్కడ నేను అనేక ఆత్మలు రక్షింపబట్టాన్ని నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిణామాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.